యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఎల్టీఎక్స్ క్లాసెస్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జిఎస్ ఫౌండేషన్ కోర్స్. ఇందులో మనకి ఎస్ఏ పేపర్తో పాటు ఎంటైర్ జిఎస్ కోర్స్ అంతా కవర్ అవుతుంది ఇన్ లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్. దిస్ ఈజ్ అవైలబుల్ అట్ ఎ వెరీ నామినల్ ఫీ ఆఫ్ 17,999 ఓన్లీ. అలా కాకుండా మన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోగ్రామ్కి రావాలంటే యూ కెన్ గో ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఈ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది, ప్లస్ యూ హ్యావ్ సర్టెన్ ఎడిషనల్ ఫీచర్స్ ఆల్సో. దీంట్లో మీకు టెస్ట్ సిరీస్, ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, అలాగే అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కూడా మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ లభిస్తుంది. అండ్ దిస్ ఈజ్ అవైలబుల్ అట్ ఎ నామినల్ ఫీ ఆఫ్ 48,000. ఈ రెండు ఆఫర్స్ కూడా మీకు 15th January వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో మేక్ యూజ్ ఆఫ్ దెమ్ వైల్ ద ఆఫర్స్ ఆర్ అవైలబుల్. సో ఈ ఎడిటోరియల్ ఆర్టికల్, ఒపీనియన్ ఆర్టికల్ కూడా మనం ఒకసారి స్టడీ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో దిస్ ఈజ్ అబౌట్ కార్బన్ బార్డర్ ట్యాక్స్. సో కార్బన్ బార్డర్ ట్యాక్స్ యూరోపియన్ యూనియన్ వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. CBAM, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటాం. సో ఈ మెకానిజంకి సంబంధించి ఏంటి కథా కమావేశం అంతా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో అండర్స్టాండింగ్ EU's కార్బన్ బార్డర్ మెకానిజం. సో ఇది జిఎస్ పేపర్ 3 కిందకి వస్తుంది. ఎన్వైర్న్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీ కిందకి వస్తుంది, ప్లస్ ఎన్వైర్న్మెంట్ పాలసీస్ కిందకి కూడా వస్తుంది. సో యాజ్ యూజువల్ మనం లైన్ బై లైన్ చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, మన లైన్ బై లైన్ అప్రోచ్లోనే వెళ్దాం. సో విల్ కవర్ మోర్ కంటెంట్ బై గోయింగ్ ఇన్ దిస్ మేనర్. A concerning development for India is the European Union's carbon border adjustment mechanism. ఇది ఇండియాకి కొంచెం ఆందోళన కలిగించే ఒక అంశంగా మనం చూడొచ్చు. The policy, which intends to tax carbon intensive products coming into the EU from 2026, is divided into 2 phases. సో ఈ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? 2026 తర్వాత యూరోపియన్ యూనియన్ టెరిటరీలో ఎంటర్ అయ్యే కార్బన్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్, అంటే కార్బన్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్ అంటే అర్థం ఏంటి? ఆ ప్రొడక్ట్ తయారీలో కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా జరిగితే అది కార్బన్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్ అని అర్థం. అలాంటివి ఏవైనా వస్తూ ఉంటే వాటిపైన ట్యాక్స్ వేస్తారు. ఎక్స్ట్రా ట్యాక్స్ వేయడం అనేది దీని యొక్క ఉద్దేశం. ఇది 2 phases కింద డివైడ్ చేయొచ్చు. విత్ ద ఫస్ట్ ఫేజ్ ఆర్ ట్రాన్సిషనల్ ఫేజ్ కికింగ్ ఇన్ ఫ్రమ్ October 1, 2023. ట్రాన్సిషనల్ ఫేజ్ లేదా ఫస్ట్ ఫేజ్ 2023 October 1న ప్రారంభమవుతుంది. 2026 January 1 నుంచి సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దేర్ హ్యాస్ బీన్ కాన్స్టెంట్ ఎక్స్చేంజ్ బిట్వీన్ EU అండ్ ఇండియా ఆన్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ CBAM. దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, దీనివల్ల ఎటువంటి పరిస్థితులు, ఇది దేనికి దారితీస్తుందనే దాని గురించి ఇండియా, యూరోపియన్ యూనియన్ కాన్స్టెంట్గా డిస్కషన్స్ అనేవి చేస్తున్నాయి. ద కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ సెడ్ రీసెంట్లీ దట్ ద ప్రపోజ్డ్ కార్బన్ ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్స్ ఈజ్ ఎ ఇల్ కన్సీవ్డ్ మూవ్. ఇది ఒక రాంగ్ నోషన్తో, ఒక తప్పుడు ఆలోచనతో వచ్చింది. ఇది కరెక్ట్ ఆలోచన కాదు ఇది. అండ్ దీనివల్ల ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దెబ్బ తినొచ్చు, దీనికి చావు దెబ్బ తగలొచ్చు అనేది కూడా ఈ పర్టికులర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ రీసెంట్గా అన్నారు. సో దీనివల్ల ఇండియాకి ఎఫెక్ట్ ఉంటుందని నేను అసలు ఈ CBAM అంటే అర్థం ఏంటి, దీని కథ ఏంటి, దీని యొక్క ఇంప్లికేషన్ ఏంటి ఇక్కడ చూద్దాం. ద యూరోపియన్ యూనియన్ కంటెండెడ్ అంటే అర్థం ఏంటి చెప్తోంది. ఏం చెప్తోంది? కంటెండెడ్ అంటే అర్థం ఏంటి? వాదిస్తోంది అని అర్థం. సో మన వాళ్ళు ఏమంటున్నారు? దీనివల్ల ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరే మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది, ఇది మంచిది కాదని ఇండియా అంటుంటే యూరోపియన్ యూనియన్ ఏమంటుంది? ఇది వాదిస్తోందంటే ఏమని వాదిస్తోందంటే, వైల్ ప్రొవైడింగ్ కాంటెక్స్ట్ ఫర్ ద CBAM that it intends to achieve the target of a 55% reduction in greenhouse gas emissions by 2030. ఓకేనా? వైల్ ప్రొవైడింగ్ కాంటెక్స్ట్, అసలు CBAM ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందని చెప్పి యూరోపియన్ యూనియన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటది? ఇట్ ఇంటెండ్స్ టు అచీవ్ ది టార్గెట్ ఆఫ్ ఎ 55% రిడక్షన్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ బై 2030. 2030 కల్లా 55% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ రెడ్యూస్ చేయాలని మేము టార్గెట్ పెట్టుకున్నాము కంపేర్ టు 1990 లెవెల్స్ అని యూరోపియన్ యూనియన్ చెప్తుంది అండర్ ద యూరోపియన్ గ్రీన్ డీల్. అయితే the CBAM is part of the package planned to achieve this. ఇది సాధించడానికి CBAM అనేది అవసరము. ఈ ప్యాకేజ్లో భాగమే CBAM అని కూడా అంటున్నారు. సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ చూడండి. దెర్ ఇస్ ఎ థ్రెట్ టు EU ప్రొడక్ట్స్ బీయింగ్ రీప్లేస్డ్ బై కార్బన్ ఇంటెన్సివ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ సచ్ యాజ్ ఇండియా ఆర్ చైనా. ఇక్కడ పాయింట్ ఏంటి మనకి మీరు ఒకసారి గమనిస్తే, యూరోపియన్ యూనియన్లో
మీరు కార్బన్ ఎమిషన్స్కి సంబంధించి స్ట్రిక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారనుకోండి. పెట్టినప్పుడు ఏమవుతుంది, అక్కడి యూరోపియన్ యూనియన్లో ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొంచెం ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. కొత్త టెక్నాలజీని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతాయి. సో కాబట్టి అక్కడ తయారయ్యే స్టీల్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, ఎక్కువగా కార్బన్ ఎమిషన్స్ జరిగే ఇండస్ట్రీస్ అనమాట, వీటి యొక్క ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇండియా నుంచి, చైనా నుంచి ఈ స్టీలు, అల్యూమినియం యూరోపియన్ యూనియన్లో తక్కువ ప్రైస్కే ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో వాళ్ళు తయారు చేస్తున్న అల్యూమినియము, స్టీలు యొక్క కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, మన ప్రైస్ తక్కువ ఉంటుంది. మన ప్రైస్ ఎందుకు తక్కువ ఉంటుంది, మనం అంత కార్బన్ రిడక్షన్ టెక్నాలజీస్ ఏమీ వాడట్లేదు. సో మనకి ఎక్స్పెన్సెస్ తక్కువనే, పాతకాల టెక్నాలజీస్ వాడుతూ కార్బన్ ఎమిషన్స్ని కంటిన్యూ చేస్తూ మనం వెళ్తున్నాం, వాళ్ళు అలా వెళ్ళట్లేదు. సో ఈ డిఫరెన్స్ వల్ల మనకి ప్రైస్ వేరియేషన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల యూరోపియన్ యూనియన్లో ఉన్న ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి అని వాళ్ళ ఉద్దేశం. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, ద EU ఆర్గ్యూస్ దట్ హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ కంప్లైన్స్ ఇన్ ఇట్స్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ విల్ రెడ్యూస్ దేర్ కాంపిటేటివ్నెస్. దానివల్ల వాళ్ళ ఖర్చు పెరిగి వాళ్ళ కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది. దస్ ఇట్ ఇంటెండ్స్ టు ఇంపోజ్ అన్ ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ కార్బన్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ non-EU కంట్రీస్ టు మీట్ బోత్ దీస్ ఆబ్జెక్ట్స్. అందుకనే బయట దేశాల నుంచి వస్తున్న కార్బన్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్ పైన ఎడిషనల్ ట్యాక్స్ లేదా ఇంపోర్ట్ డ్యూటీ విధించడం ద్వారా రెండు ఆబ్జెక్టివ్స్ మీట్ అవుతామని అంటున్నారు. మొదటి ఆబ్జెక్టివ్ ఏంటి, యూరోపియన్ గ్రీన్ డీల్లో భాగంగా వాళ్ళు గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించుకోవడం. సో విత్ ఇన్ యూరోపియన్ యూనియన్ వాళ్ళు గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించే పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారు. దే విల్ ఫోర్స్ ఆల్ ద ఇండస్ట్రీస్ టు గో ఫర్ అప్గ్రేడ్ దేర్ టెక్నాలజీస్, క్లీన్ టెక్నాలజీస్ అప్గ్రేడ్ చేసుకునేలా చేసి క్లీన్ ఎమిషన్స్ వచ్చేలాగా చేస్తారు. దానివల్ల వాళ్ళకి ఖర్చులు పెరిగి వాళ్ళ యొక్క అవుట్పుట్ ప్రొడక్ట్ యొక్క ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంటుంది. పెరిగితే వాళ్ళ ప్రొడక్ట్స్ యొక్క కాంపిటేటివ్నెస్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందుకని అప్పుడు అలా కాంపిటేటివ్నెస్ తగ్గిపోతే ఇండియా నుంచి, చైనా నుంచి వస్తున్న ఇంపోర్ట్స్తో వాళ్ళు పోటీ పడలేరు. పోటీ పడలేక ఇండస్ట్రీస్ మూతపడిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. అలాంటి పరిస్థితి రాకూడదు అంటే ఏం చేయాలి, సో ఇండియా నుంచి లేదా చైనా నుంచి లేదా non-EU కంట్రీస్ నుంచి యూరోపియన్ యూనియన్లో ఎంటర్ అవుతున్న ఈ కార్బన్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్ అంటే ఈ అల్యూమినియం, స్టీల్ ఏదైనా కావచ్చు, అంటే వేటి ప్రొడక్షన్లో అయితే కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా జరుగుతాయో వాటిపైన మేము ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తాము. కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా జరిపి మీరు తక్కువ కాస్ట్తో ఆ అల్యూమినియం ఆర్ స్టీల్ని ప్రొడ్యూస్ చేసి మా దేశానికి పంపించేస్తే దానిపైన మేము ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తాము అని యూరోపియన్ యూనియన్ ఉంటుంది. దీని ద్వారా డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని కాపాడుకోగలుగుతాము. ప్లస్ మేము యూరోపియన్ గ్రీన్ డీల్లో భాగంగా ఒప్పుకున్న గ్రీన్ హౌస్ గ్యాస్ రిడక్షన్స్ కూడా సాధించగలుగుతామనేది వాళ్ళ ఉద్దేశం. సో దిస్ వే ద CBAM ఈజ్ ఇంటెంటెడ్ టు వర్క్ లైక్ ద EU's ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్. యూరోపియన్ యూనియన్లో ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్ అనేది ఉంది, దానిలాగే ఇది కూడా పనిచేస్తుందని చెప్తున్నారు. ఈ ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, విత్ సెట్స్ ఎ క్యాప్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పర్మిటెడ్. ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ప్రతి ఇండస్ట్రీకి మీరు ఎంతవరకు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ రిలీజ్ చేయొచ్చు అనేది ఒక క్యాప్, అప్పర్ లిమిట్ పెడుతుంది. So under the EU ETS, companies covered by the scheme have to buy allowances corresponding to their greenhouse gas emissions. వాళ్ళకు లిమిట్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత లిమిట్ వరకు మీరు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ చేసుకోవచ్చు అన్నారు. ఒక పర్టికులర్ కంపెనీ ఇంతవరకు చేసింది. సో ఎంతైతే మీరు ఎక్స్ట్రా చేశారో దీన్ని అలవెన్స్ అంటారు. యూ హ్యావ్ టు బై దీస్ అలవెన్సెస్. నాకు కొంచెం ఒక 10% అలవెన్స్ ఇవ్వండి అని అడిగారు అనుకోండి, మీరు చెప్పిన దానికంటే ఒక 10% ఎక్స్ట్రా ఎమిషన్స్ నేను చేస్తానంటే 10%కి మీరు కొనుక్కోవాలి. యూ హ్యావ్ టు బై దోస్ అలవెన్సెస్. అంటే ఎక్స్ట్రా ఎమిషన్స్ చేస్తే అది మీకు పెనాల్టీ లాగా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. అలా డబ్బు ఖర్చు అవ్వకూడదంటే కంపెనీస్ ఏం చేస్తాయి, ఎమిషన్స్ తక్కువ అయ్యేలాగా టెక్నాలజీస్ని అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. అలా కంపెనీస్ని ఎంకరేజ్ చేయడం కోసమని ఇలా ఆల్రెడీ యూరోపియన్ యూనియన్లో ఈ సిస్టమ్ అనేది రన్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఆర్ ప్రొవైడెడ్ టు దెమ్ టు కట్ ఎమిషన్స్. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన అప్పర్ లిమిట్ కంటే తక్కువ మీరు చేశారనుకోండి, అంటే ఇంకా తక్కువ ఎమిషన్స్లోనే మీరు తేల్చేశారనుకోండి, మీరు ఎంతైతే తక్కువలో చేశారో దానికి మీకు తిరిగి ఇన్సెంటివ్స్ వస్తాయి. యూ విల్ గెట్ సర్టెన్ బెనిఫిట్స్ ఫర్ రెడ్యూసింగ్ ఎమిషన్స్. ఎమిషన్స్ రెడ్యూస్ చేసినందుకు మీకు ఇంకా ఎడిషనల్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. అర్థమవుతుందా? ఇది చెప్తున్నారు. కాకపోతే అదే యూరోపియన్ యూనియన్లో కొన్ని ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎనర్జీ ఇంటెన్సివ్ అంటే ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో
ప్రొడక్షన్ జరిగేటప్పుడు చాలా ఎక్కువ ఎనర్జీ కన్జంప్షన్ జరుగుతుంది. ఎనర్జీ కన్జంప్షన్ అంటే మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయి. అలాంటి ఇండస్ట్రీస్కి మాత్రం కొన్ని ఫ్రీ అలవెన్సెస్ అనేవి ఇస్తున్నారు టు ఎన్షూర్ దేర్ కాంపిటేటివ్నెస్. అంటే వాళ్ళు అప్పర్ లిమిట్ క్రాస్ చేసి ఎమిషన్స్ చేస్తున్నప్పటికీ కూడా అలవెన్సెస్ అనేవి మీరు కొనుక్కోక్కర్లేదు అని చెప్పి ప్రజెంట్ ఫ్రీగా ఇస్తున్నారు. అంటే వాళ్ళు తద్వారా వాళ్ళ కాంపిటేటివ్నెస్ మెయింటైన్ అవుతుందని ప్రస్తుతానికి ఆ అవకాశం అనేది కల్పిస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ వే ఆఫ్ ప్రివెంటింగ్ కార్బన్ లీకేజ్ వేర్ ఇన్ కార్బన్ ఇంటెన్సివ్ ప్రొడక్షన్ బై EU based producers could move to non-EU countries with lax environmental regulations. ఎందుకు అలా పెట్టారు అంటే మీరు అలవెన్సెస్ ఎక్కువ కొనవాలని రూల్స్ ఎక్కువ పెట్టేశారనుకోండి, ఈ పర్టికులర్ యూరోపియన్ యూనియన్లో ఉన్న ఈ స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్, అల్యూమినియం మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ మాకు ఖర్చు ఎక్కువైపోతుందని చెప్పి వాళ్ళు వేరే జ్యూరిస్డిక్షన్స్కి షిఫ్ట్ అయిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల డొమెస్టిక్ ఎంప్లాయ్మెంట్ దెబ్బతినొచ్చు, డొమెస్టిక్ గ్రోత్ దెబ్బతినొచ్చు అనే భయం కూడా యూరోపియన్ యూనియన్కి ఉంది. అందుకనే వాళ్ళు మూవ్ అయిపోకుండా వాళ్ళని ఆపడం కోసం కొంచెం ఆ ఫ్రీ ఎలవెన్స్ అనేవి ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు CBAMని తీసుకురావడం ద్వారా ఈ EU ETS ఎలవెన్స్ సిస్టమ్ని రీప్లేస్ చేయబోతున్నారు. సో CBAM హ్యాస్ బీన్ పిచ్డ్ టు రీప్లేస్ దిస్ అలొకేషన్ ఆఫ్ EU ETS సిస్టమ్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు CBAM యొక్క 2 ఫేజెస్లో ఉంటుందన్నారు. మొదటి ఫేజ్ ట్రాన్సిషనల్ ఫేజ్. ట్రాన్సిషనల్ ఫేజ్ డిసెంబర్ 2025 వరకు ఉంటుంది. ఈ 2025 డిసెంబర్ వరకు ఉండే ట్రాన్సిషనల్ ఫేజ్లో ఏం జరుగుతుందో ఒకసారి మనం గమనిద్దాం. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ ట్రాన్సిషనల్ ఫేజ్? సో ట్రాన్సిషనల్ ఫేజ్లో ఆల్ EU manufacturers and importers of energy intensive industries will need to report the greenhouse gas emissions embedded in their imports without any financial obligations. సో 2025 డిసెంబర్ వరకు యూరోపియన్ యూనియన్ నుంచి, అదే విదేశాల నుంచి, ఇండియా మరియు చైనా నుంచి యూరోపియన్ యూనియన్లో ఇంపోర్ట్ చేసుకుంటున్న ఇంపోర్టర్స్ అందరూ కూడా, మనం ఎక్స్పోర్ట్ చేస్తామంటే అర్థమైంది అక్కడ ఎవరో ఇంపోర్ట్ చేసుకుంటున్నట్టే కదా. సో యూరోపియన్ యూనియన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్థమా, అంటే ఇండియా మరియు చైనా నుంచి యూరోపియన్ యూనియన్లోకి ఇంపోర్ట్ చేస్తున్న ఇంపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేయాలి? వాళ్ళు కొన్న స్టీల్, అల్యూమినియం ఆర్ ఎనీ ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ ప్రొడక్షన్లో ఎన్ని గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, ఎంత గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ జరిగాయి అని రిపోర్టింగ్ అనేది చేయాలి. ఎక్కువ అయినప్పటికీ ప్రస్తుతానికి ఎటువంటి ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ లేవు. అంటే ఏమీ పే చేయాల్సిన అవసరం ప్రస్తుతానికైతే లేదు. ట్రాన్సిషన్ ఫేజ్లో పెనాల్టీ కానీ అడిషనల్ ట్యాక్స్ కానీ పే చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, దే డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్ టిల్ డిసెంబర్ 2025. డిసెంబర్ 2025 వరకు వాళ్ళు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్న ఈ ఐటమ్స్లో అవి ఎంత కార్బన్ ఇంటెన్సివ్ అనేది రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే దే విల్ గెట్ టు నో హౌ మచ్ దే విల్ నీడ్ టు పే. వాళ్ళకి తెలుస్తుంది ఎంత కార్బన్ ఇంటెన్సివ్, ఇంత గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ జరుగుతున్నాయా, అయితే నేను 2026 నుంచి ఎంత పే చేయాల్సి ఉంటుంది అన్న క్లారిటీ వాళ్ళకి వస్తుంది. ఆ క్లారిటీ రావడం కోసమని డేటా అయితే రిపోర్ట్ చేయమని చెప్తున్నారు. బట్ ఇప్పుడు పేమెంట్ అయితే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అదే ఇక్కడ మీనింగ్ చూడండి, వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ అంటే మీనింగ్ అది. నెక్స్ట్ చూడండి, ఫ్రమ్ January 1, 2026 ద CBAM విల్ ఎంటర్ ద డెఫినిటివ్ ఫేజ్. ట్రాన్సిషనల్ ఫేజ్ దాటి డెఫినిటివ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతాం. వేరిన్ అపాన్ డిక్లరేషన్ ఆఫ్ ద ఎమిషన్స్ ఎంబెడెడ్ ఇన్ ఇంపోర్ట్స్లో ఎన్ని ఎమిషన్స్ ఉన్నాయనేది డిక్లేర్ చేసిన తర్వాత ద ఇంపోర్టర్స్ విల్ బి రిక్వైర్డ్ టు సరెండర్ యాన్యువల్లీ ద కరస్పాండింగ్ నెంబర్ ఆఫ్ CBAM సర్టిఫికెట్స్. ఎన్ని ఎమిషన్స్ అయితే ఉన్నాయో దానికి తగ్గట్టు వాళ్ళు CBAM సర్టిఫికెట్స్ సరెండర్ చేయాలి. అంటే అన్ని CBAM సర్టిఫికెట్స్ ఫస్ట్ కొనుక్కుంటేనే కదా మీరు సరెండర్ చేస్తారు. కొనుక్కోవాలంటే మీకు ఏంటి, డబ్బులు పడినట్టే. సో ఎంత ఎక్కువ ఎమిషన్స్ వాటి ప్రొడక్షన్లో జరుగుంటే అన్ని ఎక్కువ CBAM సర్టిఫికెట్స్ కొనాలి. అండ్ దట్ మీన్స్ అంత ఎక్కువ కాస్ట్ వాళ్ళకి పడుతుంది. ద CBAM విల్ బి అప్లైడ్ టు ద యాక్చువల్ డిక్లేర్డ్ కార్బన్ కంటెంట్ ఎంబెడెడ్ ఇన్ ద గుడ్స్ ఇంపోర్టెడ్ టు ద EU. అర్థమవుతుందా? సో EUకి ఇంపోర్ట్ చేయబడుతున్న గుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంత కార్బన్ కంటెంట్ ఎంబెడ్ అయ్యింది, అంటే ఎంబెడ్ అవ్వడం అంటే కార్బన్ అందులో ఉందని కాదు, వాటి ప్రొడక్షన్లో ఎంత కార్బన్ కంటెంట్ ఎమిట్ అయ్యింది బయటికి అనే దాన్ని బట్టి మనం డిక్లేర్ చేసిన దాన్ని బట్టి CBAM అప్లై అవుతుంది. అయితే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్, ఆ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు? ఇండియాలో ఒక రకంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, చైనాలో ఒక రకంగా చేయొచ్చు, EUలో ఒక రకంగా చేయొచ్చు. The formulae devised to calculate this content will be based on the EU ETS mechanism.
బ్యారింగ్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ మాత్రం వాళ్ళ సిస్టమ్ ప్రకారం చేయరంట. సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ప్రకారం క్యాల్కులేషన్ చేస్తారు. ఫస్ట్ ఇయర్లో మాత్రం టు అలో సమ్ ఫ్లెక్సిబిలిటీ యూజ్ ఆఫ్ డిఫాల్ట్ వాల్యూస్ ఫర్ ద ఎంబెడెడ్ ఎమిషన్ ఆర్ యూజింగ్ ద మానిటరింగ్ రిపోర్టింగ్ ఆర్ వెరిఫికేషన్ రూల్స్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ పర్మిటెడ్. ఏ దేశంలో అయితే ప్రొడ్యూస్ అయ్యో ఆ దేశంలో ఎలా అయితే క్యాల్కులేట్ చేస్తారో అదే క్యాల్కులేషన్ ఈయూలో కూడా యూజ్ చేయడానికి ఓకే చేస్తారు ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్ నుంచి మాత్రం యూరోపియన్ యూనియన్లో ఏ రకమైన మెకానిజం అయితే ఒక పలానా వస్తువు ప్రొడ్యూస్ చేయడంలో ఎన్ని గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎమిట్ అయ్యాయి, అదే ఎన్ని టన్స్ ఆఫ్ CO2 ఎమిట్ అయ్యిందని క్యాల్కులేషన్ మెకానిజమ్స్ ఉంటాయి చూడండి, అది వాళ్ళ ఓన్ సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతారు సెకండ్ ఇయర్ నుంచి. ఫస్ట్ ఇయర్లో ప్రొడక్షన్ ఎక్కడైతే జరిగిందో వాటిని బేస్ చేసుకుని అలో చేస్తారని చెప్తున్నారు. However, there is a fundamental difference between how the actual carbon content embedded is calculated and valued in other jurisdictions. Different jurisdictionsలో క్యాల్కులేషన్ మెకానిజమ్స్ అనేవి వేరుగా ఉన్నాయి, అన్నీ ఒకేలా లేవు. ఓకే, తర్వాత చూడండి. ఇండియా హ్యాస్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్స్ ఓన్ కార్బన్ ట్రేడింగ్ మెకానిజం. మన ఇండియాలో కూడా కార్బన్ ట్రేడింగ్ మెకానిజం మెల్లమెల్లగా దానిపైన ఇండియన్ గవర్నమెంట్ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. ఇన్ December 2022 ఇట్ అమెండెడ్ ది ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 టు ఇంట్రడ్యూస్ ద కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ సిస్టమ్. 2022లో కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ సిస్టమ్ని ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ఎందుకంటే దిస్ ఈజ్ ప్రపోజ్ టు కాంబాట్ క్లైమేట్ చేంజ్ బై ఇన్సెంటివైజింగ్ యాక్షన్స్ ఫర్ ఎమిషన్ రిడక్షన్స్ లీడింగ్ టు ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ క్లీన్ ఎనర్జీ బై ద ప్రైవేట్ సెక్టర్. సేమ్ ఇందాక లాజిక్కే, ఏ కంపెనీ అయితే కార్బన్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేసుకుంటుందో, తగ్గించుకుంటుందో, కొత్త టెక్నాలజీస్ క్లీన్ టెక్నాలజీస్ని ఇంపోర్ట్ చేసుకుంటుందో ఆ పర్టికులర్ కంపెనీస్కి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేవి ఇస్తారు. ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది దీని యొక్క ఉద్దేశం. ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఈజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ద స్పెసిఫిక్స్ టు ఆపరేషనలైజ్ ద CCTS ఇంక్లూడింగ్ కార్బన్ వాల్యుయేషన్. సో మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఈ CCTC ఇంకా ఆపరేషనలైజ్ చేయలేదు, వాల్యుయేషన్ ఎలా చేయాలనేది కూడా తెలియదు. ఐడియా అయితే ఉంది, అది ఇంకా ఆపరేషనలైజ్ అవ్వలేదు. In India, the obligatory CCTS model is also coupled with the voluntary market-based mechanism called the Green Credits Program rules. So, మన CCTS అనేది గవర్నమెంట్ నుంచి వస్తున్నది, అది ఆబ్లిగేటరీ మ్యాండేటరీ. అది దాంతోపాటు ఒక వాలంటరీ సిస్టమ్ కూడా ఉంది. వాలంటరీ అంటే ఇండిపెండెంట్గా వాళ్ళు కావాలంటే చేయొచ్చు, దాన్ని గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్ అని అంటారు. అండ్ ఇట్ ఈస్ నోటిఫైడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఇన్ 2023. సో the scheme is aimed to encourage more environmentally ప్రొయాక్టివ్ యాక్షన్స్ గోయింగ్ బియాండ్ ద కార్బన్ రిడక్షన్ మ్యాండేట్. ఇంకా ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇంకా ఎన్వైర్మెంటలీ ప్రొయాక్టివ్ యాక్షన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి సర్టెన్ క్రెడిట్స్ ఇస్తారు. అగైన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. తద్వారా మనకి క్లైమేట్ చేంజ్ పైన చేస్తున్న పోరాటంలో ఒక అడుగు ముందుకేసినట్టు అవుతుంది. సరే, ఇదంతా పక్కన పెట్టండి. ఇంకా ఈ CCTS ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంప్లిమెంట్ కాలేదు, గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్ కూడా నోటిఫై చేశారు, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంప్లిమెంటేషన్ జరగలేదు. అయితే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏదైతే ఉందో దీన్ని ఇండియా ఎలా బ్యాటిల్ చేయొచ్చు, యూరోపియన్ యూనియన్ క్లియర్గా చెప్పేసింది. మేము ఎందుకు చేస్తున్నామని చెప్తుంది. ఒకటి, యూరోపియన్ గ్రీన్ డీల్లో భాగంగా మేము గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ 2030 కల్లా తగ్గించాలని ఫిక్స్ అయ్యాము. సో కాబట్టి అన్ని డొమెస్టిక్ ఇండస్ట్రీస్కి మేము రూల్స్ పెట్టాము అని చెప్తున్నారు. కాకపోతే ఇలా పెట్టడం వల్ల వాటి కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది, ఎందుకంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది. కాబట్టి అప్పుడు ఇండియా నుంచి చైనా నుంచి వస్తున్న ఇంపోర్ట్స్తో పోటీ పడలేని పరిస్థితి వస్తుంది. అందుకని వాటిని కాపాడడం కోసమని ఇండియా నుంచి వేరే కంట్రీస్ నుంచి వస్తున్న వాటిపైన, అంటే కంట్రీ నుంచి వచ్చిందని చెప్పేసి ట్యాక్స్ వేసేయడం అని కాదు, ఇంపోర్ట్ డ్యూటీ మేము వేస్తాము. బట్ ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఎలా వేస్తామంటే అందులో ఉన్న కార్బన్ కంటెంట్ బట్టి, అంటే అది ప్రొడక్షన్లో ఎన్ని టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ అయ్యింది అనే దాన్ని బట్టి మేము వేస్తాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అదే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. ఇది 2026 January 1 నుంచి అమల్లోకి వస్తుంది. October 2023 నుంచి ట్రాన్సిషనల్ ఫేజ్లోకి వెళ్తుంది. ఈ ట్రాన్సిషనల్ ఫేజ్లో ఏమవుతుందంటే ఇంపోర్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్న కార్బన్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్లో ఎన్ని ఎమిషన్స్ జరిగాయి అనేది రిపోర్ట్ చేయాలి. దే డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్, బట్ దే నీడ్ టు రిపోర్ట్. బట్ వన్స్ డెఫినిటివ్ ఫేజ్ January 1, 2026 వచ్చిన తర్వాత ఎమిషన్స్ని బట్టి దే నీడ్ టు బై CBAM సర్టిఫికెట్స్ కొనాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు దీన్ని ట్యాకిల్ చేయడం ఎలాగా, ఇండియాకున్న ఆప్షన్స్ ఏంటి?
India is reportedly among the top 8 countries that will be adversely affected by CBAM. CBAM వల్ల నెగిటివ్గా ఎఫెక్ట్ అయ్యే కంట్రీస్లో టాప్ 8 కంట్రీస్లో ఇండియా ఉంది. యాజ్ పర్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ రిపోర్ట్ ఇన్ 2022, 27% of India's exports of iron, steel and aluminum products worth 8.2 billion went to EU. 27% ఇండియా ఎక్స్పోర్ట్స్లో ఐరన్, స్టీల్, అల్యూమినియం ఎక్స్పోర్ట్స్లో 27% యూరోపియన్ యూనియన్కి వెళ్ళింది. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ఎ ఫ్యూ ఆఫ్ ఇట్స్ కోర్ సెక్టర్స్ సచ్ యాజ్ స్టీల్ విల్ బి గ్రేట్లీ ఎఫెక్టెడ్. స్టీల్ సెక్టర్ చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని ఎస్టిమేట్ చేస్తున్నారు. మరి ఇండియాకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఇట్ సీమ్స్ టు హ్యావ్ లిమిటెడ్ ఆప్షన్స్. సో బేసికల్గా ఉన్న ఆప్షన్స్ ఏంటో చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే వుడ్ బీ టు ఛాలెంజ్ ద ప్రాక్టీస్ యాజ్ బీయింగ్ వైలేటివ్ ఆఫ్ ద కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రిన్సిపల్ అగ్రీడ్ అపాన్ అండర్ ద ప్యారిస్ అగ్రిమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ CBAMని ఛాలెంజ్ చేయడం, అంటే అసలు ఈ ప్రాక్టీస్ తప్పు అని చెప్పేసి ఛాలెంజ్ చేయడం అనేది ఒకటి. దిస్ ప్రాక్టీస్ హెస్ బీయింగ్ వైలేటివ్ ఆఫ్ ద కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్, CBDR అంటాం, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. అందరు రెస్పాన్సిబిలిటీస్ సేమ్ అని కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి క్లైమేట్ చేంజ్కి సంబంధించి డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా. డెవలప్డ్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి ఇద్దరికి క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేసే విషయంలో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో దట్ ఈస్ కామన్. బట్ డిఫరెన్షియేటెడ్ అని ఎందుకు అంటాము? క్లైమేట్ చేంజ్కి ఎవరు ఎక్కువ కారణం? డెవలప్డ్ కంట్రీస్. సో దే హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఇద్దరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది, బట్ యూ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తోంది ఈ పాయింట్ అనమాట. సో ఇద్దరికీ కూడా కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అనే పాయింట్ మీనింగ్ అది. ఈ ప్రిన్సిపల్ మనకి ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా అగ్రీ అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు మాకు వచ్చేసి మీరేం ఫోర్స్ చేస్తారంటే, మీరు ఎలా అయితే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గిస్తున్నారో మమ్మల్ని అదే రకంగా తగ్గించమని ఫోర్స్ చేస్తున్నట్టు అవుతుంది. మేము అలా తగ్గించకపోతే మా ఎక్స్పోర్ట్స్ దెబ్బతినే పరిస్థితి, మా ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి వస్తుంది. సో మీరు తీసుకొస్తున్న CBAM అనేది మనకి ఈ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రిన్సిపల్ని తొంగలో తొక్కినట్టే కదా, అది దాన్ని వైలేట్ చేసినట్టే కదా అని ఇండియా యొక్క అభియోగం. ఈ రకంగా ఆ ప్రిన్సిపల్ని ఛాలెంజ్ చేయొచ్చు, మొదటిది. రెండవది, the EU could collect the tax and return the funds to such countries to invest in their green technologies. రెండోది ఏంటంటే ఈ ట్యాక్స్ని కలెక్ట్ చేసి ఆ డబ్బులు యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏ కంట్రీస్ నుంచి అయితే వస్తున్నాయో ఆ కంట్రీస్కి రిటర్న్ చేయడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి వెళ్ళిన ఎక్స్పోర్ట్స్ పైన వాళ్ళు ఎక్స్ట్రా ట్యాక్స్లు వేసి కలెక్ట్ చేశారు. ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ ఇండియాకే ఇచ్చి ఈ డబ్బుతో మీరు క్లీన్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేయండి అని ఎంకరేజ్ చేయొచ్చు. యూరోపియన్ యూనియన్ ఆల్రెడీ డబ్బున్న కంట్రీ కాబట్టి, డబ్బున్న రీజన్ కాబట్టి డెవలపింగ్ కంట్రీ ఇన్ ఇండియాకి లేదా వేరే కంట్రీస్కి ఈ రకమైన సహాయాన్ని వాళ్ళు అందించవచ్చు. సో దట్ వీ అప్గ్రేడ్ అవర్ గ్రీన్ టెక్నాలజీస్. దిస్ ఎపియర్స్ ప్రాగ్మాటిక్. ఇది కొంచెం ప్రాగ్మాటిక్గా, ప్రాక్టికల్గా ఉంది. ఎస్పెషల్లీ యాజ్ ద CBAM విల్ ఎంటర్ ద డెఫినిటివ్ ఫేజ్ ఇన్ 2026. 2026లో అండ్ వితిన్ 2 ఇయర్స్లో ఇది డెఫినెటివ్ ఫేజ్లోకి ఎంటర్ అయిపోతుంది. కాబట్టి ఈ రెండోది కొంచెం ప్రాగ్మాటిక్గా ఉందని చెప్తున్నారు. సో దస్ ది ఆన్గోయింగ్ నెగోషియేషన్ విత్ EU మస్ట్ బి క్లోజ్లీ అబ్జర్వ్డ్ ఫర్ దిస్ పర్పస్. ఈ రెండో పర్పస్, మీరైతే ఏదైతే కలెక్ట్ చేస్తారో అది మాకు ఇవ్వండి, దాన్ని యూజ్ చేసి మేము గ్రీన్ టెక్నాలజీస్ని బిల్డ్ చేస్తామని చెప్పి ఇండియా రిక్వెస్ట్ చేయొచ్చు. మరి అదేమన్నా అవుతుందో లేదో చూడాలి. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇండియా హ్యాస్ ఆల్రెడీ ఛాలెంజ్ ద CBAM బిఫోర్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండర్ ద స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ప్రొవిజన్స్. సో ఇంకోటి ఏంటంటే, ఇండియా ఈ CBAMని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ముందు ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. సో ఛాలెంజ్ చేస్తూ ఇండియా ఏమంటుందంటే, డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది మాకు, అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కలాగా ఇంపోర్ట్ డ్యూటీ వేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే కార్బన్ ఎక్కువ ఉంటే ఎక్కువ ట్యాక్స్, లేకపోతే తక్కువ ట్యాక్స్ అనేది డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఇది చెల్లదు అని చెప్పి WTOలో కూడా ఇండియా దీన్ని ఛాలెంజ్ చేసింది. The EU has failed to take cognizance of other factors that might dictate the shift of production by EU industries outside EU. EU వాళ్ళు ఏమంటున్నారంటే, ఇలా మేము వేయకపోతే మా వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతారు, వాళ్ళు కాంపిటేటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు బయట దేశాలు పెట్టి ఇండస్ట్రీస్ పెట్టుకొని యూరోపియన్ యూనియన్ వదిలేసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అయితే ఆథర్ ఏమంటున్నారు, మనకి యూరోపియన్ యూనియన్ నుంచి బయట దేశాలకు షిఫ్ట్ అవడానికి వాళ్ళకి వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. ఒక్క ఎన్వైరన్మెంటల్ రీజన్సే కాదు, వేరే రీజన్స్ వల్ల కూడా వాళ్ళు వేరే చోటికి వెళ్ళొచ్చు. ఒకటి అవైలబిలిటీ ఆఫ్ చీప్ లేబర్ కావచ్చు, అదర్ మోడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ కావచ్చు, అండ్ ఆపర్చునిటీ టు ఎక్స్పాండ్, వేరే జియోగ్రఫీస్లో ఎక్స్పాండ్ అయ్యే ఆపర్చునిటీస్ వల్ల కూడా వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు. ఆ విషయాన్ని యూరోపియన్ యూనియన్ గమనించట్లేదు, ఓన్లీ ఎన్వైరన్మెంటల్ రీజన్స్ వల్ల వెళ్ళిపోతున్నారని అనుకుంటోంది అని ఆథర్ అంటున్నారు. So recently the UK declared the enforcement of its own CBAM by 2027. United Kingdom కూడా
తన ఓన్ సిబిఏఎంని ఎన్ఫోర్స్ చేస్తాము 2027 కల్లా, అటు యూరోపియన్ యూనియన్ లాగే మేము కూడా చేస్తామని యూకే కూడా డిక్లేర్ చేసింది. సో దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కాజ్ అ సిగ్నిఫికెంట్ అప్హీవల్ ఫర్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద ఫోర్త్ కమింగ్ ఇయర్స్. సో దీనివల్ల ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్కి పెద్ద దెబ్బ తగిలే అవకాశం అనేది ఉంది, బోత్ ఇన్ యూరోపియన్ యూనియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే. So as a consequence, there arises a pressing need for India to formulate its own carbon taxation measures that align with the principles of Paris Agreement while simultaneously safeguarding its industry's interest. So మన దేశ ప్రయోజనాలను మనం కాపాడుకుంటూ, మన ఇండస్ట్రీస్ ప్రయోజనాలను కాపాడుకుంటూ, ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం మనం కూడా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించేలాగా కార్బన్ ట్యాక్సేషన్ మెకానిజమ్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. హవెవర్, గివెన్ ద టైమ్ లిమిట్ అవైలబుల్, ఇట్ ఈస్ ఇంపరేటివ్ ఫర్ ఇండియా టు యాక్ట్ స్విఫ్ట్లీ. టైం తక్కువ ఉంది కాబట్టి చాలా తొందరగా ఇండియా యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే దెబ్బైపోయే అవకాశం అనేది ఉంది అనేది ఇక్కడ మనకి క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. సంక్రాంతి సెలబ్రేషన్స్లో భాగంగా ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఫ్లాట్ 50% సేల్ అనేది నడుస్తుంది. కొన్ని ఫేమస్ కోర్సెస్ ఎల్టీఎక్స్లో బాగా వెళ్ళే కోర్సెస్ కొన్ని ఉన్నాయి, వాటివన్నిటిపైన కూడా ఫ్లాట్ 50% సేల్. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు 4,999కే లభిస్తుంది. ఇంకా కావాలంటే మీరు తక్కువ ఫీజులో కావాలంటే యూ కెన్ గెట్ దెమ్ ఎట్ 999 ఆల్సో. 999కి కూడా మీరు పొందొచ్చు, కాకపోతే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ రాదు, యూ విల్ గెట్ 1 month వ్యాలిడిటీ. సో వ్యాలిడిటీ తక్కువ తీసుకుంటే మీకు 999తోనే స్టార్ట్ అవుతుంది. సిమిలర్గా ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్, టెస్ట్ సిరీస్, మెయిన్స్, ఆన్సర్ రైటింగ్ ఇవి కూడా ఇండివిజువల్గా మీరు పర్చేస్ చేస్తే ఒక్కొక్కటి 4,999 ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి మీకు 9,999 ఉంటాయి. ఇప్పుడు ఫ్లాట్ 50% సేల్లో యూఆర్ గెటింగ్ దెమ్ ఎట్ 4,999. ఇవి కూడా మీరు తక్కువలో తక్కువ 999కి కూడా పొందొచ్చు. లోయెస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 999, బట్ ఐ ఆల్వేస్ రికమెండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎల్టీఎక్స్ ఈజ్ నోన్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు లైఫ్ టైం వ్యాలిడిటీకి వెళ్తే మీకు 4,999కి వస్తుంది, ఇంకా 999కి కూడా మీరు తెచ్చుకోవచ్చు. సో వ్యాలిడిటీలు తగ్గుతాయి. సో ఈ నెంబర్స్ ఇచ్చిన నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి ఈ ఫ్లాట్ 50% ఆఫర్స్ని మీరు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను.